అయినా దేవుని యొక్క వాక్యం మనకు నూతనంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నోసార్లు మనం విని ఉంటాం. అయినప్పటికి కూడా దేవుడు దాన్ని నూతనంగా దేవుడు మరొకసారి మనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు ఒకే తల్లికి పుట్టినటువంటి కుమారులు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కయ్యోను హేబేలు వీరిద్దరి గురించి రాయబడుతూ వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. తర్వాత వాళ్ళు చేసే పనులు వేరు. 2వ వచనం చూస్తే, తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కాబట్టి హేబేలు ఏం చేసేవాడంటే గొర్రెల కాపరి, గొర్రెలు మేపేవాడు. కయ్యూని ఏం చేసేవాడంటే ఆయన భూమిని వ్యవసాయం చేసేవాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా దేవునికి బలి అర్పిస్తూ వచ్చినారు. ఇద్దరు కూడా బలి అర్పిస్తూ వచ్చినారు. 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలుసులు పుట్టిన క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకునగా. వీళ్ళిద్దరూ కూడా దేవునికి బలర్పిస్తూ వచ్చినారు. కానీ దేవుడు ఒకళ్ళ అర్పణ అంగీకరిస్తున్నాడు, ఒకళ్ళ అర్పణ అంగీకరివ్వటం లేదు. అయితే కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, మొట్టమొదట దేవుడు మన అర్పణ అంగీకరించాలంటే మొట్టమొదట దేవుడు మనల్ని అంగీకరించాలి. మొట్టమొదట దేవుడు మనలను చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, తర్వాత మనం అర్పించే అర్పణ చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే, దేవుడు వాళ్ళు అర్పించేటువంటి అర్పణ చూడలేదు, కానీ ముందు వారిని చూస్తున్నాడు. కాబట్టి ముందు అర్పించేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏ రీతిగా ఉంది, కాబట్టి ఆరాధించేటువంటి వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉంది, అతను ఏ రీతిగా ఆరాధిస్తున్నాడు అనేది దేవుడు చూస్తాడు అన్నమాట. తర్వాతనే అర్పణ చూస్తాడు. దేవునికి ఆరాధన కావాలి, దేవుని స్తుతించాలి, తర్వాత దేవునికి అర్పణ కూడా కావాలి. కాబట్టి మొట్టమొదట మరి అర్పణ అంగీకరించాలంటే దేవుడు మొట్టమొదటి చూసేది ఏంటంటే అర్పణ అర్పించేటువంటి వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం రాయబడింది ఏంటంటే 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలుసులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను మొట్టమొదట హేబేలును అంగీకరించిన తర్వాత అతని అర్పణను అంగీకరించాడు. 5వ వచనంలో, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఇద్దరు మరి ఒకడు అర్పణ అంగీకరిస్తున్నాడు, ఒకటి అంగీకరిస్తున్నాడు. కయ్యోనుని దేవుడు కయ్యోన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు, తన అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు అతనికి ఏమైందంటే కోపం వచ్చింది. నేను కూడా తీసుకొచ్చి అర్పిస్తున్నాను, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నా అర్పణ అంగీకరించడం లేదు, కానీ నా తమ్ముడు తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు ఏం చేస్తున్నాడంటే అంగీకరిస్తున్నాడు అని చెప్పి కయ్యోనికి ఏమైందంటే కోపం వచ్చిందంట. కానీ మరి వీళ్ళిద్దరు అర్పణ దేవుడు, ఒకళ్ళ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు, ఒక అర్పణ దేవుడు అంగీకరించడం లేదు. అంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు మన ఎద్దు నుండి కోరుకునేది ఏంటంటే మనం అర్పణే కాదు, కానీ మన యొక్క జీవిత విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకళ్ళ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు, ఒకళ్ళ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే దీనికి సంబంధించినటువంటి దేవుని వాక్యంలో ఒక 7 విషయాలు ఉన్నాయి. ఒక 7 విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడితే వచ్చినాయి.
ఒకళ్ళ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు, ఒకళ్ళ అర్పణ దేవుడు అంగీకరించడం లేదు. ఎందుకని దేవుడు ఒక అర్పణ అంగీకరిస్తున్నాడు, ఒక అర్పణ అంగీకరించడం లేదంటే, ఒక వ్యక్తి యొక్క అర్పణ అంగీకరిస్తున్నాడు అంటే అతడు అర్పించేటువంటి అర్పణ విశ్వాసముతో అర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారికి విశ్వాసి దేవుని యందు విశ్వాసముతో దేవుని స్తుతించుతూ రావాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి అనే మాట రాయబడుతొచ్చు. తన ఎంతో దేవుడి యందు చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు హేబేలు అర్పణ అంగీకరిస్తున్నాడు. దేవుడు బలిని కోరేవాడు కాదు, కానీ దేవుడు అర్పణ గురించి కాదు, దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు. మనం దేవుడి మందిరంలో కూర్చొని ఆరాధిస్తే దేవుడు అంగీకరించేస్తాడు అనుకోవద్దు. మన జీవిత విధానం ఏ రీతిగా ఉందనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు అర్పణ దేవుడు ఒకళ్ళని అంగీకరిస్తున్నాడు, ఒకళ్ళని అంగీకరించడం లేదు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. కయ్యోను ఎలాంటి వాడంటే కయ్యోను విశ్వాసం గలవాడు కాదు, అవిశ్వాస జీవితాన్ని కలిగిన వాడు కయ్యోను. అందుకని దేవుడు కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించడం లేదు, హేబేలు అర్పణ అంగీకరిస్తున్నాడు. ఒక వ్యక్తి విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి అయితే ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, శరీరానుసారులు దేవుని ఏం చేయలేరంటండి, సంతోషపరచలేరు. రోమపత్రికలో రాయబడింది, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి కాబట్టి సంతోషపరచనేరుడు. కాబట్టి వీళ్ళిద్దరు అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి మనిషి, శరీర సంబంధమైనటువంటి మనిషి తీసుకొచ్చి అర్పిస్తుంటే దేవుడు అతన్ని అంగీకరించలేదు, అతను ఇచ్చిన అర్పణ కూడా లక్ష్య పెట్టడం లేదు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి హేబేలు. అందుకని దేవుడు అతని గురించి ఏం రాస్తున్నాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందును. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబేలు చచ్చిపోయాడు, కానీ శరీరం చచ్చిపోయింది, కానీ ఆత్మ చచ్చిపోలే. హేబేలు శారీరకంగా చనిపోయినాడు, శరీరం చనిపోయింది, కానీ ఆత్మ చనిపోలే. ఆత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా అతడు మాట్లాడుతున్నాడు అన్నాడు. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వ్యక్తులము మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటి మనలో ఉండాల్సింది ఏంటంటే విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. రెండోది ఏంటంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినాడు అని అంటే అర్థం ఏంటంటే రెండోది ఏంటంటే శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి ఇచ్చినాడు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 ఏముందంటే విశ్వాసం బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి తీసుకొచ్చాడు అనమాట. ఎలాంటి అర్పణ తీసుకుని వచ్చినాడు? శ్రేష్టమైన అర్పణ దేవుడికి తీసుకుని వచ్చాడు అనమాట. ఈ అర్పణ దేవుడు అంగీకరించినాడు. దేవునికి అర్పణ అంగీకరించాలంటే కొంతమంది ఏమంటారంటే కొంతమంది దేవునికంట మాంసం అంటే ఇష్టమంట, దేవుని కూరగాయలంటే ఇష్టం ఉండదంట. అందుకని దేవుడంట మరి కయ్యూనేమో కూరగాయలు చేస్తుంటే దేవునికి ఇష్టం లేదంట, హేబేలేమో మాంసం చేస్తుంటే దేవునికి ఇష్టం ఉందంట. అది కాదు, దేవునికి మాంసం చేపలు దేవునికి అవసరంలా. దేవునికి ఏంటంటే దేవునికి శ్రేష్టమైన అర్పణ తీసుకొస్తున్నాడు. అందుకని దేవుడు అతన్ని అంగీకరించాడు. ఇద్దరు అర్పణలు తెస్తున్నారు, కానీ ఒక అతని అర్పణ ఎలా ఉందంటే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చి, కాబట్టి ఇక మనం చూస్తే హేబేలు ఏం చేస్తూ వచ్చినాడంటే హేబేలు తన మందలో తొలుసూలు పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొని తెచ్చాడంట.
కయ్యూను ఏం చెప్పాడంటే 3వ వచనం చూడండి, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇద్దరు అర్పణ తెచ్చారు, కానీ హేబేలు తెచ్చినటువంటి అర్పణ ఎలాంటిదంటే కొవ్విన వాటిని, తొలుసులు వాటిని తీసుకుని వస్తున్నాడు. క్రొవ్విన వాటి తొలుసులు అంటే బాగా బలంగా ఉంటాయి, బాగా పుష్టిగా ఉంటాయి. దేవుడు దాన్నే దేవుడు అంగీకరిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే కొవ్విన వాటిని తీసుకుని వస్తున్నాడంట. నిర్గమకాండం 13వ అధ్యాయము దేవుని వాక్యంలో చూస్తే, నిర్గమకాండం 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రతి తొలుసులు పిల్లను 12వ వచనం, ప్రతి తొలుసులు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, దానిలో మగ సంతానము యెహోవా దగ్గర. అంటే మొట్టమొదట పుట్టినటువంటి దాని తొలుసులు దాన్ని దేవుని తీసుకుని వస్తున్నాడు దేవుడు. అందుకని హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అనమాట. కయ్యూను కూడా అర్పణ తీసుకుని వస్తున్నాడు, కానీ ఏదో ఒకటి అర్పించాలి కాబట్టి తన కాసినట్లు కూరగాయలు ఏవో తీసుకుని వచ్చేస్తున్నాడు. తొలుసులు వాటిని తను తీసుకొచ్చినట్లు అక్కడ లేదు. ప్రథమ ఫలాన్ని దేవునికి తీసుకొచ్చినట్లుగా అక్కడ బైబిల్లో రాయబడలే. కాబట్టి హేబేలు మాత్రం ఏం చేస్తున్నాడంట, తొలుసులు వాటిని, అంటే ప్రథమ ఫలం ఎవరికి ఇస్తున్నాడండి? దేవునికి ఇస్తున్నాడు. కయ్యూను ఏం చేస్తున్నాడు అంటే అర్పించాలి కనుక దేవునికి అర్పణ చేయాలి కాబట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు, తీసుకొచ్చి అర్పిస్తున్నాడు అనమాట. అయితే హేబేలు ఏం చేస్తున్నాడంట, హేబేలు కూడా తన మందలో తొలుసులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. అంటే దేవుడికి ఎలాంటి అర్పణ తీసుకుని వస్తున్నాడంటే వీళ్ళిద్దరి అర్పణలో చాలా మరి తేడా కనిపిస్తుంది అనమాట, తేడా కనిపిస్తుంది. అయితే దేవుడు ఆ అర్పణను అంగీకరిస్తున్నాడు. అంటే దేవునికి అర్పించేటువంటి వాళ్ళు, దేవునికి అర్పణ అర్పించే వాళ్ళు ఎలాంటిది తీసుకురావాలంటే దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి తీసుకురావాలన్నమాట. లేవీకాండం 22వ అధ్యాయము అక్కడేం రాయబడింది చూడండి. లేవీకాండం 22వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం, వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండినైనను గొర్రె మేకల్లో నుండినైనను దోషము లేని మగదాన్ని అర్పింపవలెను. అంటే అర్పించేవాడు ఎలాంటిది, దోషము లేని దాన్ని అర్పించాలంట, తొలుసులు వాటిని అర్పించాలంట. 20వ వచనం చూడండి, దేనికి కలంకముండునో దాన్ని అర్పింపకూడదు, అది మీ పక్షమున అంగీకరింపబడదు. సార్లు మనం ఇక్కడ చూస్తే అర్పించేటువంటి వాళ్ళు ఎలాంటిదంటే కళంకమైన దాన్ని, గుడ్డిదాన్ని. కానీ 22వ వచనం చూడండి, గుడ్డిదేమి కుంటిదేమి, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ ఇవన్నీ బలహీనమైనటువంటివి. వీటిని అర్పిస్తే దేవుడు దాన్ని ఏం చేయడు, అంగీకరించడు. అయితే హేబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు. అంటే రెండో విషయం ఏంటంటే దేవునికి ఎలాంటి తీసుకొస్తున్నాడంట, శ్రేష్టమైనది. మనకు మలాకి గ్రంథంలో 1వ అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, మలాకి 1:7, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించచ్చు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీర్చిపరచిన అందుచేతనే కదా గుడిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదాన్నైనను రోగం గలదాన్నైనను అర్పించిన ఎడల అది దోషమే కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపించిన నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకుని వచ్చి అర్పిస్తేనంట మరి అంగీకరించాడంట. అంతేకాదు నీ అధికారికి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఈ లోకంలో నీ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు తీసుకుని వెళ్ళి అర్పించేటువంటి అర్పణ అతడు అంగీకరించాడు. కానీ దేవాది దేవునికి ఏం చేస్తున్నామంట, శ్రేష్టమైనవి అర్పించడం లేదంట. కొన్నిసార్లు సందాపెట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. చిరిగిపోయిన కాగితాలు, బాగా నలిగిపోయిన కాగితాలు పడుతూ ఉంటాయి. ఎక్కడ పడకపోతే
అన్నీ మన దగ్గరికి వచ్చేస్తుంటాయి అన్నమాట. ఒకసారి కరోనా టైంలో, క్షమించండి, నోట్లు మార్చిన టైంలో అన్ని పాత నోట్లు వచ్చినాయి, కొత్త నోట్లు ఎవడే ఇట్లా. తర్వాత ఒకసారి ఏమైందంటే 10 రూపాయలు కాయించి ఎవరు తీసుకోకపోతే అన్నీ తీసుకొచ్చి దేవుని మందిరంలోనే వేస్తారన్నమాట. కొంతమంది అట్లా ఉంటారు. అంటే దేవునికి ఎలాంటి తీసుకురావాలి? శ్రేష్టమైన తీసుకురావాలి, అది దేవుడు అంగీకరిస్తాడు. ప్రథమ ఫలాన్ని దేవునికి తీసుకురావాలి, శ్రేష్టమైన తీసుకురావాలి. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించడానికి రెండవ విషయం ఏంటంటే ఎలాంటి తీసుకుని వచ్చాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మరి అక్కడ మనం చూసినట్లయితే మరి శ్రేష్టమైనటువంటి బలిని ఏం చేశాడంట? దేవునికి అర్పించాడంట. కాబట్టి ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. అంతేకాదు అతని సాక్షి జీవితాన్ని దేవుడు చూస్తూ వచ్చినాడు. 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అంటే తనకున్నటువంటి సాక్షి జీవితం, మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే మూడోది మనలో మంచి సాక్ష్యం ఉండాలి. మనలో మంచి సాక్ష్యం లేకపోతే దేవుడు అంగీకరించడు. ఏదో నీ ఇష్టం వచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లు జీవించేసి, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించేసి దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధించేస్తే అది మనుషులకి బాగుంటుందేమో, దేవుడికి అస్సలు బాగోదు. దేవుడు దాన్ని అంగీకరించాడు. మన సాక్షి జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు కదా. కాబట్టి మూడో విషయం ఏంటంటే అతని యొక్క మంచి ప్రవర్తన. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే అర్పణ అంగీకరిస్తున్నాడు అన్నమాట. తనకున్నటువంటి ఒక మంచి ప్రవర్తన, ఆ ప్రవర్తన బట్టి దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? దేవునికి ఇంపైనదిగా ఉండాలి. మన ప్రవర్తన, మన భక్తి జీవితము ఇంపైనదిగా ఉండాలి. కయ్యోను యొక్క ప్రవర్తన ఎలాంటిదంటే యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది చూడండి, 1వ అధ్యాయం. యోధా రాసిన పత్రిక 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమును నడిసిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పుతావులో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. తన యొక్క మార్గం, తన యొక్క సాక్షి జీవితం బాగోలే. అందుకని దేవుడు అంగీకరించడం లేదు. నీ సాక్షి జీవితం బాగుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీ అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ ఏమంటున్నాడు? అయ్యో అంటే ఎంత కష్టంతో, ఎంత బాధతో చెప్తున్నాడు చూడండి. అయ్యో వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యోను యొక్క మార్గం ఎలాంటిదంటే అది దేవునికి ఇంపైనటువంటి మార్గము కాదు. తన ప్రవర్తన జీవితాన్ని బట్టి దేవుడు తన అర్పణ అంగీకరించలేదు. దేవునికి అర్పణ కాదు ముఖ్యం, మనిషి ముఖ్యం అనుకున్నాం కదా. అంటే మొట్టమొదటి దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడు? హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి హేబేలును అంగీకరించాడు, తన అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? విశ్వాస జీవితం, తర్వాత శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు, తర్వాత మంచి సాక్షి జీవితం, మంచి భక్తి జీవితాన్ని కలిగిన వాడు. అందుకని ఆ వ్యక్తి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. 4వ విషయం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలోనే మరొక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందును. ఎలాంటి వ్యక్తి అంట? నీతిమంతుడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడండి? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదా. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించడానికి 4వ కారణం ఏంటంటే హేబేలు ఎలాంటి వాడు? నీతిమంతుడు కనుక. నీతిమంతుడు కనుక దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో రాయబడింది నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించునని. కాబట్టి నీతిమంతులను దేవుడు అంగీకరిస్తాడు. హేబేలు ఎలాంటి వాడంట? నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంటే నీతిమంతులుగా మనం దేవుని ఆరాధించాలి, నీతిమంతులుగా దేవుని మనం స్తుతించాలి. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు,
మన అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. మనం ముందే అనుకున్నాం కదా, మనము కావాలి, మన అర్పణ కూడా దేవునికి కావాలి. కాబట్టి మరి దాన్ని దేవుడు అంగీకరించాలంటే ఏం కావాలా? మన రక్షణ అనుభవం కావాలి, రక్షణ అనుభవం, మారుమనసు అనుభవం కావాలి కదా. అంటే మన క్రియలు బాగుండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, తన అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, 3:12. మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడి దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండును కనుకనే కదా. అంటే తన క్రియలు ఎలాంటివి? మంచివా చెడ్డవా? కయ్యోని క్రియలు ఎలాంటివి? చెడ్డ క్రియలు. నువ్వు చెడ్డ క్రియలు చేసి దేవానికి స్తోత్రం, ఈ వారం అంతా కాపాడావు, ఈ సంవత్సరం అంతా కాపాడావు అంటే దేవుడు సంతోషించేస్తాడా? దేవుడు అర్పణ అంగీకరించేస్తాడా? కాబట్టి మన క్రియలు ఎట్లుండాలి? మన క్రియలు బాగుండాలి. మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన క్రియలను బట్టి దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు. ఏబేలు అర్పణ అంగీకరించడానికి ఏంటంటే, ఏబేల్లో మంచి క్రియలు ఉన్నాయి. ఏబేలు ఎలాంటి క్రియలు ఉన్నాయి? మంచి క్రియలు ఉన్నాయి. కానీ తనలో ఏమున్నాయి? తనలో దుష్ట క్రియలు ఉన్నాయి కదా. కాబట్టి తన క్రియలు బాగలేదు కానీ దేవుడిని ఆరాధించడానికి వచ్చాడు. దేవుడు అర్పణ ఏం చేయట్లేదు, అంగీకరించడం లేదు. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసినాం? ఏం చెప్పాం చెప్పండి? 5 విషయాలు చూసాం. మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది నీతిమంతుడు, 5వది మంచి క్రియలు కలిగిన వాడు. 6వది కూడా యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 12వ వచనంలో వాడు ఎవరి సంబంధి అంట? దుష్టుని సంబంధి, దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి. దేవునికి అర్పణ తీసుకొచ్చి చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? కదా. దొంగలు కూడా ఏం చేస్తారు తెలుసా అండి? కొంతమంది దొంగలు కూడా దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తారంట. మీకు తెలుసో లేదో? ఒక దొంగ సాక్ష్యం, ఒక దొంగ మారుమనసు పొందినాక చెప్పిన సాక్ష్యం, తను దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడంట. ఏమని ప్రార్థన చేసేవాడు? ప్రభా, దొంగతనానికి వెళ్తున్నాను, ఈరోజు నాకు ఎంత ఎక్కువ వస్తే అంత సగం నీకనేవాడు అంట. ఏమనేవాడు అంటే, దొంగ కూడా ఏం చేస్తూ వచ్చేవాడు? ప్రార్థన చేసేవాడు అంట. దొంగతనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తారు అన్నమాట. అందుకని అనేక దేవస్థానాల్లో ఎక్కువ ఎవరు వేసేదంటే, అనేక మంది అన్యాయంగా సంపాదించే సంపాదన, అక్రమంగా సంపాదించేటువంటి సంపాదన అంతా తీసుకొచ్చి వేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అంటే ఈ క్రియలు అలాంటివి అంటే దుష్టుని సంబంధి కదా. బైబిల్ ఏం రాయబడింది? వాడు దొంగ అని సాతాను గురించి యేసు ప్రభువారు యోహాను సువార్తలో అన్నాడు. వాడు దొంగ అయి ఉన్నాడు అన్నాడు. అంటే వాడు దొంగ ఎందుకంటే దుష్టుని సంబంధి, దుష్టుడి కార్యాలు చేసేవాడు. దేవుని సంతోషపరిచే రకం కాదు వీడు. అంటే దుష్టుని సంబంధి, దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుల యొక్క పన్నాగాలు, దుష్టుడి కార్యాలన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని ప్రకారం నడవలేదు, కానీ ఎలాంటి వాటిని ప్రకారం నడుస్తూ వచ్చినాడంట? దుష్టిని ఆలోచన చొప్పున నడుస్తూ వచ్చినాడు. దుష్టిని సంబంధి కదా. కాబట్టి అందుకని బైబిల్ ఏం రాయబడుతూ వచ్చిందంటే, దుష్టుని యొక్క సంబంధి. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, తొలుసూలు వాటిని తీసుకుని వచ్చినాడు. అంటే తనకు దేవునికి తొలుసూలు వాటిని ఇవ్వాలి అనేది తనకు తెలుసు అన్నమాట. దేవునికి ఎలాంటివి ఇవ్వాలి? తొలుసూలు వాటిని ఇవ్వాలి, దేవునికి మంచివి ఇవ్వాలి అని తను ముందే ఎరిగి ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు చెప్పి ఉండాలి. లేకపోతే ఆ రోజుల్లో బైబిల్ లేదు, లేకపోతే వాళ్ళకి సంఘం లేదు, లేకపోతే సేవకులు లేరు. అంటే ముందుగానే ఏం చేస్తున్నాడంటే నియమం ప్రకారం చేస్తున్నాడు అనమాట. అందుకనే దేవుడు అతని యొక్క అర్పణ అంగీకరిస్తూ వచ్చినాడు. వాక్యానుసారంగా చేస్తున్నాడు. దేవుని వాక్యంలో నిర్గమకాండం నుంచి రాయబడింది అసలు బలి అర్పించేవాడు ఎట్లా అర్పించాలనేది. అంటే హేబేలు కూడా బాలిము నుండి కూడా
తల్లిదండ్రులు చేసే వాళ్ళు అర్పించే బలులు అవన్నీ చూస్తూ వచ్చాడు. కయ్యోను కూడా ముందు నుంచే దేవుని ఆరాధిస్తూ వచ్చాడు అనమాట. ముందు నుంచే బలి అర్పిస్తూ వచ్చాడు, ఎందుకంటే పెద్దోడు కాబట్టి. హేబేలు చిన్నవాడైనప్పుడు కూడా చూస్తూ వచ్చాడు, ఎట్లా దేవునికి అర్పించాలి, ఏ రీతిగా అర్పించాలనేది తను ఎరిగి ఆ ప్రకారం చేస్తూ వచ్చాడు. పెద్దోడు ఏం చేస్తూ వచ్చినాడు, ఏది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఇప్పుడు ఈ వారం అంతా సంపాదించారనుకోండి, ఈ వారం అంతా కష్టపడి ఒక 5-6 వేలు సంపాదించారనుకోండి, 5-6 వేలకి దశమ భాగం ఎంత, 6 వేలకి 600 తేవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, అందులో నుంచి మొత్తం లెక్కబెట్టి పెద్ద నోట్లన్నీ దాంట్లో పెట్టి చిన్న నోటు ఒకటి తీసుకొస్తారు కదా. ఏం చేస్తారు, చిన్న నోటు తీసుకుని వస్తారు. ఎందుకంటే దాని మీద కూడా ఎవరు ఉంటారు, కొంతమందికి ఏంటంటే దాని మీద కూడా గాంధీ గారి బొమ్మే కదా ఉండేది. కాబట్టి చిన్న నోటు తీసుకుని వస్తారు. పెద్ద నోటు ఎక్కడ పెడతారు, శ్రేష్టమైనదే ఇంట్లోనే పెడతారు అనమాట. చిన్న నోటు మాత్రం తీసుకుని వస్తారు. 50 రూపాయల నోటో లేకపోతే 100 రూపాయల నోటో తీసుకుని వస్తారనమాట. అంటే దేవునికి ఇచ్చే దాంట్లో శ్రేష్టమైనది ప్రథమ ఫలం అనేది ఎవరిచ్చారు, హేబేలు ఇచ్చాడు అనమాట. కయ్యోను ఏం చేశాడంటే ఏదో ఒకటి దేవునికి అర్పించాలి కదా. ఇప్పుడు మనకలాగా ఒక 20 రూపాయలు 10 రూపాయలు తీసుకొచ్చేసి దాంట్లో వేసేస్తున్నాడు కదా. కాబట్టి మరి మిగతాది ప్రథమ ఫలం ఏం చేయట్లేదు, ఇవ్వటం లేదు. ఇప్పుడు 6 దినాలు కష్టపడుతున్నాం, 6 దినాల్లో మరి దేవునికి దశమభాగం ఇస్తున్నామా, ఇవ్వటం లేదు. కారణం ఏంటంటే కయ్యోను కూడా అట్లా చేశాడు అనమాట. ఆ కూరగాయలు లేకపోతే తను పండించి ఏవైతే ఉన్నాయో దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకోకుండా సగం అక్కడ దాసి ఇన్ని కూరగాయలు దీంట్లో పెట్టి అబ్బో ఎక్కువైపోతాయేమోనని చెప్పి మరలా తీసి దాంట్లో పెట్టి, లేకపోతే మంచి మంచి అన్నీ అందులో పెట్టేసి పనికిరానివన్నీ ఇందులో పెట్టేసి ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఒక ఆమె అనుకుందంట, ప్రభా నా గేదె ఈంతే మొట్టమొదటి పాలన్నీ నీ చర్చికి తీసుకెళ్తాను అందంట. పాలన్నీ నీ చర్చికి తీసుకెళ్ళి నీ చర్చికి ఇస్తాను అనుకుందంట. ఒక ఆమె జరిగిన విషయమేనండి. గేదె మొట్టమొదటి ఈయన రోజున జున్నుపాలు అయిపోతాయి కదా, జున్నుపాలు అయిపోయి ఇక మళ్ళా పాలు మామూలుగా పాలు పెరుగు తోడుకునే టైంలో దేవా మొదటిసారిగా నేను ఎన్ని పాలు అయితే ఇచ్చిందో ఆ పాలు నేను దేవుని మందిరానికి తీసుకుని వెళ్తానని అనుకుందంట. తీరా ఆ రోజు పాలు బిదిగితే ఆ గేదె 6 లీటర్ పాలు ఇచ్చిందంట. ఎన్ని ఇచ్చింది, 6 లీటర్ ఇచ్చిందంట. ఈమె అనుకుందంట, అమ్మో 6 లీటర్ పాలా, ఈ 6 లీటర్ పాలు తీసుకుని వెళ్తే ఏమనుకుంటారు, గేదెకు దిట్టు తగలదు అని చెప్పి ఏం చేసిందంట, 3 లీటర్లే తీసుకెళ్ళిందంట. రెండో రోజు నుంచి గేదె 3 లీటర్లే ఎత్తుందంట. ఏం చేస్తుంది గేదె, ఏం చేస్తుందంట, 3 లీటర్లే ఇస్తుందంట కదా. కాబట్టి మనం అర్పించేది దేవునికి ఎట్లాంటిది అర్పిస్తున్నామంటే దేవునికి శ్రేష్టమైనవి, దేవుడికి అంగీకారమైనవి, దేవునికి ఇష్టమైనటువంటివి ఎవరు అర్పించారు, హేబేలు అర్పించాడు కదా. వాక్యానుసారంగా దేవుని ధర్మశాస్త్రం రాయబడినట్లుగా కదా. దశమ భాగం ఎవరి సొత్తు అంట, దశమ భాగం యెహోవా సొత్తు. నువ్వు పని చేసిన ప్రతిదాన్ని కూడా ఎవరికి ఇవ్వాలా, దేవునికి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనమే మింగేస్తున్నాం. దేవుని పరిచర్యకి ఇవ్వట్లేదు, దేవుని యొక్క సేవకు ఇవ్వటం లేదు కదా. కాబట్టి దేవుడు అందుకని అంగీకరించడం లేదు. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. హేబేలు అలాంటి వాడంటే మరి ఎంతో ఆత్మీయంగా తనకు వచ్చినటువంటి దాంట్లో తొలుసులు వాటిని, కొవ్వుని వాటిని ఏం చేస్తూ వచ్చినాడంట, దేవునికి అర్పిస్తూ వచ్చినాడంట కదా. ఇప్పుడు ఏం చేశాడంటే మరి విశ్వాసంతో అర్పిస్తూ వచ్చినాడు, శ్రేష్టమైన అర్పించాడు, మంచి సాక్ష్యాన్ని, మంచి భక్తి జీవితాన్ని, మంచి సాక్షి జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు, నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు, మంచి క్రియలు చేస్తూ వచ్చాడు. మరి తర్వాత మరి దేవుని సంబంధిగా జీవిస్తూ వచ్చాడు. హేబేలు ప్రకృతి సంబంధి కాదు, కానీ కయ్యోను ఎలాంటి వాడంటే దుష్టుని సంబంధి. కాబట్టి దేవుడు అంగీకరించడం లేదు. హేబేలు చివరిలో తను చేసింది ఏంటంటే తన మందులో పుట్టిన తొలుసులు వాటిని ఏం చేస్తూ వచ్చినాడు, దేవునికి అర్పిస్తూ వచ్చినాడు.
కాబట్టి అందుకని దేవుడు ఆ వ్యక్తిని యొక్క అర్పణ అంగీకరించి దేవుడు ఆ వ్యక్తి యొక్క హేబేల్ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు అనమాట. అందుకని చనిపోయినా సరే ఏం చేస్తున్నాడంట, అతడు చనిపోయినను మృతి నొంది ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడంట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని మాట వినేటువంటి బిడ్డలంగా మనం ఉంటున్నామా? హేబేలు దేవుని మాట వింటూ వచ్చినాడు. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తన అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు అనమాట. కాబట్టి మనం కూడా మన అర్పణ అంగీకరించాలంటే, దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం కూడా ఏం చేయాలి, నియమం ప్రకారం చేయాలి. దేవునికి ఏ సమయంలో ఏది చేయాలో అది చేయాలి. ఒక క్రమంగా దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా ఒక సమయానికి రావటం, దేవుని మందిరానికి ఏ సమయంలో ఏది చేయాలో అది చేయటం, ఇదంతా ఏంటంటే దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయకుండా, దేవునికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎప్పుడు దేవుని ఆరాధించాలో అప్పుడు దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. అందుకని దేవుడు అతని అర్పణ అంగీకరించినాడు. అతని అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే, బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినం కానీ బలు అర్పించేస్తే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించడు. దేవుని మాట వింటే బలు అర్పించిన దానికంటే కూడా ఎక్కువ. అందుకని మొదటి సమయాల గ్రంథం రాయబడింది, బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమంట. దేవుని మాట మనం వినాలి, దేవుని మాటను మనం గైకొనాలి. అప్పుడే దేవుడు మన యొక్క అర్పణ అంగీకరిస్తాడు కదా. కాబట్టి హేబేలు ఏం చేస్తూ వచ్చినాడు అంట, దేవుని పద్ధతిలో దేవునికి నచ్చే కార్యాలు చేశాడు. దేవునికి నచ్చే కార్యాలు చేశాడు, మంచి క్రియలు చేశాడు, మంచి కార్యాన్ని, మంచి జీవితాన్ని జీవించాడు అనమాట. దేవునికి నచ్చే జీవితం హేబేల్లో ఉంది. కయ్యోన్లో ఏముందంటే, దేవునికి నచ్చే జీవితం కయ్యోన్లో కనిపించట్లేదు. కయ్యోన్లో ఏముంది, అసూయ ఉంది, కయ్యోన్లో కోపం ఉంది. కయ్యోను బుద్ధి మంచిది కాదు. కయ్యోనుకు కోపం ఎక్కువ, కయ్యోనుకు అసూయ ఎక్కువ, కయ్యోన్లో దుష్టుని సంబంధి, తన నడవడికి బాగలేదు, తన భక్తి జీవితం బాగలేదు. కాబట్టి ఏదో నమ్ముకున్నాం కనుక నమ్ముకున్నాం అన్నట్లుగా తను జీవిస్తూ వచ్చాడు. నేను కూడా దేవుని కుమారుణ్ణి అని చెప్పి జీవిస్తూ వచ్చినాడు. తల్లి ఏమో యెహోవా దయ వలన ఈడు పుట్టాడని ఆమె అంటుంది. కానీ ఈయన మాత్రం దేవుని దయ సంపాదించుకోవట్లేదు, దేవుని యొక్క దయ ప్రకారంగా జీవించడం లేదు, కృతజ్ఞత లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. ఏదో అర్పించాలి కాబట్టి వెళ్తాం. మనం కూడా ఎట్లా ఉంటామండి, ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. ఎన్నింటికి మందిరం అంటే ఎన్నింటికి, 9ంటికి. మనం వచ్చేది ఎప్పుడు, ఎంత అయింది ఇప్పుడు, 10:30 అయింది. అంటే ఆజ్ఞ అతిక్రమం అనమాట. అంగీకరిస్తాడు మనలను. అంటే కయ్యోను కూడా అలాంటి వాడే. ఎలాంటిదంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంత అయినా ఇవ్వచ్చు, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఏదో కొంచెం అట్లా ఇచ్చేస్తే అయితే అయిపోద్ది. అంటే హేబేలు అలాంటి వాడు కాదు. హేబేలు ఎలాంటి వాడు, తన క్రియలు దేవునికి నచ్చినాయి, తన పద్ధతి, తన విధానం, తన దేవునికి అర్పించే విధానం కానీ అన్ని రకాలు కూడా దేవుడు ఆ వ్యక్తిని కోరుకుంటున్నాడు. దేవునికి ఎవరు కావాలంటే కయ్యోలు లాంటి వాళ్ళు కాదు, కానీ హేబేలు లాంటి వాళ్ళు కావాలి. హేబేలు యొక్క అర్పణ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, అంగీకరిస్తూ వచ్చినాడు కదా. నీ అర్పణ కూడా దేవుడు అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన యొక్క జీవితం కూడా ఎట్లా ఉండాలి, మన జీవితం కూడా హేబేలు వంటి జీవితాన్ని కలిగి ఉండాలి. హేబేలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. దేవునికి ఎలాంటివి ఇస్తూ వచ్చినాడు, శ్రేష్టమైన ఇచ్చినాడు అంట. దేవుని దృష్టిలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. తన క్రియలు కూడా మంచివి, తన అన్న క్రియలు చెడ్డవి. హేబేలు దేవుని సంబంధి, కయ్యోను దుష్టుని సంబంధి. కాబట్టి హేబేలు శ్రేష్టమైనటువంటి మందలో పుట్టినటువంటి తొలుసులు వాటిని దేవునికి ఏం చేశాడు, అర్పించాడు. కాబట్టి దేవుడు అతన్ని అంగీకరించినాడు. అతని భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు, అతని సమర్పణ జీవితాన్ని దేవుడు చూశాడు. చివరి విషయం ఏంటంటే, తనలో ఉన్నటువంటి సమర్పణ జీవితం, అది సమర్పణ జీవితం. ఆ సమర్పణ జీవితాన్ని ఎవరు చూసినారంటే దేవుడు చూశాడు. అందుకని దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడు.
ఈ సమయంలో కూడా దేవుడు మనల్ని కూడా అంగీకరించాలని, మనం చేసే ఆరాధన కూడా దేవుడు అంగీకరించాలంటే నీవునే మనం కూడా హేబేలు వలె జీవించాలి. హేబేలు వంటి ప్రవర్తన నీవునే మనం కూడా జీవించాలి. అది దేవుని హేబేలు యొక్క అర్పణ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? అంగీకరించినాడు. నీవునే మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ఒకప్పుడు మేము కూడా కయ్యోను వంటి వారమే. ఒకప్పుడు కయ్యోను వలె జీవిస్తూ వచ్చినాం. ఇప్పుడు మనం ఏమైనా ఆరాధన చేద్దామంటే ఒకప్పుడు నేను కూడా కయ్యోను వంటి వారమే. కయ్యోను చేసే కార్యాలన్నీ చేస్తూ వచ్చినాం. అయితే దేవా, మమ్మల్ని రక్షించుకున్నావు. మమ్మల్ని మీ రక్తంతో కడిగి అయా విశ్వాసం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చినావు. విశ్వాసం ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినావు. మా ఆరాధన కూడా మీరు కోరుకున్నావు. దేవా, అందరి బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినాన్ని నేను నీతిమంతుడినై నేను నిన్ను గణపరుస్తున్నాను. దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంట? ఒక మాట చదువుదా. రోమపత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేయాలని ఇష్టపడ్డాడు. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో కూడా సమాధానము కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మనలో నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. 9వ వచనం చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడదాం. కాబట్టి దేవుడు ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారము? కయ్యోలు లాంటి వారు. మన ఇష్టరాజ్యంగా జీవించిన వారు, మనకిష్టం వచ్చినట్లు బ్రతికినాం, మనకిష్టమైనటువంటి ప్రవర్తన జీవిస్తూ వచ్చినాం. అయితే దేవుడు మనల్ని హేబేలులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. హేబేలు వలె ఉండాలని తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చినాడు. హేబేలు వలె నీవునే మనం కూడా ఉండాలని తన రక్తంతో లేదా విశ్వాసంతో దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా చేసినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధన చేద్దాం. తండ్రి, మరి హేబేలు యొక్క జీవితాన్ని మా ముందు పెడుతూ వచ్చినాం దేవా. ఒకప్పుడు నేను కూడా